సరే డాక్టర్ గారు, అయితే మనకు యూరాలజీ విభాగంలో సో ఐ థింక్ యూ ఆర్ ద రైట్ పర్సన్ బికాజ్ యూ హ్యావ్ 35 years ఎక్స్పీరియన్స్ అండ్ యూ ఫౌండెడ్ ఏ హాస్పిటల్ స్పెషాలిటీ, సో 500 beds. అంటే గత 30 సంవత్సరాలుగా యూరాలజీలో ఎలాంటి మార్పులు సంభవించాయి టెక్నాలజీ విషయంలో? వచ్చే 10 to 15 yearsలో మీరు ఏం ఊహిస్తున్నారు? అంటే ఏ విభాగంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? అది మీరు వైద్యం చేసే విధానాన్ని సమూలంగా మార్చనుందా? దట్స్ ట్రూ. అంటే ఒకటండి, 2 విషయాలండి విచ్ చేంజ్ ద హోల్ థింగ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. నెంబర్ 1 ఈజ్ అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్. నెంబర్ 2 ఏమిటి అంటే ది యావరేజ్ లైఫ్ స్పాన్. ఐ స్టిల్ రిమెంబర్ 35 ఏళ్ల ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా జబ్బు బాగా టెర్మినల్గా ఉందనుకోండి, 65 ఏళ్ళు 67 ఏళ్ళు అయితే పేషెంట్లు అనేవాళ్ళు, డాక్టర్ గారు అయిపోయింది, ఈయన పరవద్దులదామండి, 65 అయిపోయింది, ఆయన చాలా వయసు ఎక్కువ అయిపోయింది. అదే ఈరోజు చెప్పలే. 65 ఈజ్ మిడిల్ ఏజ్ కిందనే లెక్క, 85 ఈజ్ ఓకే అప్పుడు ఓల్డ్ అనుకునే అవకాశం. సో ద హోల్ షిఫ్ట్ ఎంత అయిపోయింది అంటే దట్ మీన్స్ వాట్, ఒక 30 ఏళ్ళ లైఫ్ ఆఫ్ పేషెంట్స్ హ్యాస్ యాడెడ్ టు ద పూల్. మనకు పాపులేషన్ పెరగడమే కాకుండా వాళ్ళలో ప్రతి ఒక్కరిలోనూ ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళ జీవితం అనేది యాడ్ అయిపోతా ఉంది పూల్లోకి టు ట్రీట్. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, అవేర్నెస్ ఆఫ్ ద పీపుల్ అబౌట్ ద డిసీజ్. అండ్ మీరు చూసారంటే, మీరు జోక్ అనుకోకండి, ఇది నిజమే. అది మీరు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళండి, దాంట్లో 30 మంది మాత్రమే జబ్బున ఉన్న వాళ్ళు ఉంటారు, మిగతా 70 మంది వాళ్ళు జబ్బు లేదు కదా అని చెక్ చేసుకునే దానికి ఎక్కువ ఉంటారు. Am I right or wrong? Says let us be take 50%, if not I am 70, 50% అండి. ఎనీబడి నాకు జబ్బు లేదు కదా అని తెలుసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, 50 మంది మాత్రం జబ్బు ఉంది కదా నేను ట్రీట్మెంట్ చేసుకోవాలి, నేను ఇన్వెస్ట్, ఇలాంటి వాళ్ళు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ అవేర్నెస్. సో ద అమౌంట్ ఆఫ్ పీపుల్ రిక్వైరింగ్ ట్రీట్మెంట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రీట్మెంట్ ఆర్ ఎవాల్యుయేషన్స్ ఆర్ ట్రీట్మెంట్ అనేది ఎక్కువైపోయింది. ఇది ఒక ప్రాసెస్. ఇది స్వతహాగా జరిగింది, ఏమి జరగకుండానే. అంటే ఏమి టెక్నాలజీ ఇవన్నీ దానికి సంబంధం లేదు, ఇవి స్వతహా జరిగిపోయింది అనుకుందాం. సెకండ్ థింగ్ ఏమైపోయింది అంటే టెక్నాలజీ, ఎవల్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. ఎవల్యూషన్ అంటే ఇప్పుడు ఒక సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రాస్టేట్ ఉందండి. ఒకప్పుడు ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ ఉన్నవాడికి యూరిన్ అయిపోయినప్పుడు ఆపరేషన్ చేసి ప్రాస్టేట్ తీసేవాడు, వాడు యూరిన్ పాస్ చేసుకున్నాడు. ఇది 50 ఏళ్ల సంగతి. దాని తర్వాత ఆ ప్రాస్టేట్ తీయడానికి దాని తర్వాత ఎండోస్కోపిక్ సర్జరీ వచ్చింది, దాని తర్వాత లేజర్స్ అనేటివి వచ్చాయి, దాని తర్వాత కొన్ని రోజులు ఆపరేషన్ అవసరం లేదు, మందులతో సరిపోతుందని మందులు వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఫార్మా కంపెనీస్లో కొన్ని $1 బిలియన్ వచ్చింది ఆ మందుల మీదే. సరే, ఆ మందులు కొన్ని రోజులు నడిచాయి. దాని తర్వాత ఇప్పుడు మందులు కూడా ఎక్కువ రోజులు వేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతుకుతున్నారు కదా, 20 ఏళ్ళ వరకు మందులు వేసుకుంటే ఎట్లా, ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందో ఆపరేషన్ లేకుండా ఇప్పుడు కొత్తగా వాటర్ వేపర్ థెరపీలు, యూరో లిఫ్ట్ ప్లస్ రెజ్యూమ్ అని ఈ ట్రీట్మెంట్లన్నీ వచ్చాయి. సరే, నెక్స్ట్ స్టెప్ ఏమంటారా, రేపొద్దున మీ బ్లడ్ టెస్ట్ చేసి, మీరు 30 ఏళ్ళగా ఉన్నప్పుడు మీ జెనెటిక్ టెస్టింగ్ చేసి, మీలో బీపీహెచ్ అంటే ప్రాస్టేట్ పెరిగే అవకాశం ఉందా లేదా, అవకాశం మీకు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత అవకాశం ఉంది, ఆ అవసరం ఉంది అని అనిపించినప్పుడు స్పెసిఫిక్గా ఇంకా పెరగకుండా 50 ఏళ్ళకే ఒక జెనెటిక్ మ్యానిపులేషన్ లేకపోతే ఏదో మందులు ఇవ్వడం చేసి అది రాకుండా చూసుకోవడం అనేది జరిగే అవకాశం ఉంది. సో ఇట్స్ అన్ ఎవల్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ట్రీటింగ్ ద డిసీజ్, ట్రీట్మెంట్ ఆఫ్ ద డిసీజే కాకుండా ప్రిడిక్టింగ్ ద డిసీజ్ అనేది ఫ్యూచర్ అయిపోతా ఉంది. అండ్ మ్యానిపులేటింగ్ టు ప్రివెంట్ ద డిసీజ్ అనేది ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద 2 things విచ్ విల్ చేంజ్ ద వే ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. జబ్బులు మారవండి, జబ్బులు అవే, మనిషి అదే, మనకున్న ఆర్గన్స్ అవే, మనకున్న జబ్బులు అవే, అవే ఉంటాయి. కానీ దాన్ని ట్రీట్ చేసే విధానం అనేది మారిపోతుంది. ఇంతవరకు వచ్చిన జబ్బును మార్చేవాళ్ళం, వచ్చిన జబ్బులు ఎలా మార్చుకోవాలో ఇంకా టెక్నాలజీలు యూజ్ చేసాం. నెక్స్ట్ ఈ జబ్బు రాకుండా చూడడానికి ఏమేం చేస్తే రావు అనేది చూస్తాము, దాన్ని మ్యానిపులేట్ చేసి తెచ్చుకోకుండా చూడడం జరుగుతుంది. సో ట్రీట్మెంట్ ఆఫ్టర్ ద డిసీజ్ హెస్ కమ్ టు పోస్ట్పోనింగ్ ద ట్రీట్మెంట్ ఆర్ ప్రివెంటింగ్ ద డిసీజ్ కమింగ్ టుమారో. సో ఇలా ప్రతి ఫీల్డ్లోనూ జరుగుతుందని నాకు అనిపిస్తుంది, ఎస్పెషలీ ఆఫ్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్ కమింగ్ ఇన్ టు ప్లేస్. సో ఇప్పుడు మీరు అన్నట్టు సార్, ఇప్పుడు మనం అంతకుముందు ఏదైనా రీసెర్చ్ కావాలంటే మనం చదువుకునేది, ఇవన్నీ చేసేది. ఇప్పుడు అన్ని బుక్కుల్లో ఉన్న రీసెర్చ్ని మనం విత్ ఇన్ టిప్ ఆఫ్ ది వస్తుంది. సో అంటే కొంతమంది అంచనా ఏంటంటే గత 200 సంవత్సరాల్లో జరిగిన ఏదైతే శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ఉందో వచ్చే 10 yearsలోనే జరుగుతుంది అనేది అంటున్నారు. అంటే ఇందులో వాస్తవం ఎంత, ఇప్పుడు మీరు ఏఐని ఏ రకంగా ఉపయోగిస్తున్నారు, ఫ్యూచర్లో దీని పాత్ర ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఇది నిజం అండి. నేను ఇప్పుడు ఐఎమ్ నాట్ సెయింగ్, ఒకప్పుడు నేను చదువుకునేటప్పుడు అండి, నేను యూరాలజీ చదివేటప్పుడు, ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 87, 88, 89,
నేను ఒకటి చదువుకోవాలి అనుకుంటే ఒక టాపిక్ గురించి నేను రాయాలంటే ఆ రోజు రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు లైబ్రరీలో కూర్చొని ఉన్న బుక్కులన్నీ ర్యాకుల్లో ఎక్కడున్నాయో ఆ జర్నల్ని ఎత్తుక్కొని దాంట్లో ఆ పేజెస్ ఉన్నాయా లేదా ఎవడన్నా చించేసాడా లేదా అని ఎత్తుక్కునే అంత పరిస్థితి వచ్చిండేది. ఈరోజు ఏముందండి, ఐ పుట్ ఇన్ మై రూమ్, ఐ టైప్ ఆన్ మై ఫోన్, ఐ విల్ గెట్ మై ఆర్టికల్స్ అవైలబుల్ ఆన్ ద ఫోన్ ఇట్ సెల్ఫ్. సో యువర్ సెర్చింగ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బీన్ కండెన్స్డ్ టు ప్రాబబ్లీ 1 lakh of the time వాట్ యు స్పెంట్ ఆన్ దట్ డే. నీకు ఆ రోజు ఏదైతే 5 గంటల్లో జరిగింది నువ్వు 5 నిమిషాల్లో చేయగలడం జరుగుతా. సో ద సేమ్ వే ఇట్ ఈస్ బికమ్ మోర్ మినియేచరల్. ఒకప్పుడు 15 ఏళ్ళు ఏదైతే జరిగిందో ఇప్పుడు 3 ఏళ్లలో జరుగుతుంది, రేపొద్దున ఆశ్చర్యంగా 1 సంవత్సరంలో జరిగి 6 నెలల్లో జరిగినా కానీ ఆశ్చర్యం లేదు. ఇంతకుముందు అనాలిసిస్ ఏదైతే ఎక్కువ టైం పట్టేదో ఇప్పుడు డేటా అనలిటిక్స్ హెస్ బికమ్ వెరీ వెరీ స్మాల్. ఇన్ఫాక్ట్ మనకన్నా ఫాస్ట్గా మనకన్నా గొప్పగా ద మెషిన్స్ ఆర్ ఏబుల్ టు అనలైజ్. సో దట్ ఈస్ బౌండ్ టు బి ఫ్యూచర్. But that will not replace a human brain because ఆ డెసిషన్ మేకింగ్ అనేది అది చెప్పదు. ఏది మంచిదో చెప్పగలుగుతుందో కానీ అది నిజంగా అది మంచిదేనా కాదా అనేది లాస్ట్కి ఆ హ్యూమన్ బ్రెయిన్ ఇంటర్ఫేస్ అనేది రావాల్సిందే. సో వీ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేగాని ప్రాబబ్లీ ఎవ్రీథింగ్ ఈజ్ డ్రివన్, ఇట్ ఈస్ నాట్ డ్రైవింగ్ ద రోడ్. బట్ రోడ్లో ఒక టెస్లా గారు డ్రైవ్ అవుతా ఉంది వితౌట్ ఇది అంటే ఇది దాంట్లో ముందు డిఫైన్ చేసిన వాడు హ్యూమన్ బీయింగ్ కాబట్టి అది డ్రైవ్ చేయగలుగుతుంది. ఆ డెఫినేషన్ అనేది ఇవ్వకపోతే డ్రైవ్ చేయడం అనేది జరగని పని అన్నమాట. అది విషయం. అంటే ఒకటిసారి ఇప్పుడు మీ సంతృప్తికరమైన కేసుల గురించి మాట్లాడదాం. సో మీకు యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎన్నో కేసులు చూసుంటారు. 1-2 కేసుల గురించి మాట్లాడండి. హౌ దే ఎంటర్డ్ అండ్ విత్ హ్యాపీ స్మైల్స్ ఎట్లా వెళ్ళినారు, వాళ్ళ గ్రాటిట్యూడ్ ఎట్లా తెలియవేసుకున్నారు మీకు. సో మీరు ఎంతైనా సంపాదించవచ్చు, బట్ యాజ్ ఎ డాక్టర్ మీరు ప్రొఫెషన్లో ఆ ఆనందం ఐ నో ఉంటుంది కదా, అటువంటి కేసులు 1-2 డిస్కస్. ఇన్ఫాక్ట్ నేను ఒకటి రివర్స్ చెప్తానండి. మీరు చాలా మంది అనుకుంటారు చాలా కష్టమైన కేసు గుర్తుంటుందని. చూసారా, కాదండి. యాక్చువల్ డాక్టర్స్లో తప్పు చేసిన కేసు గుర్తుంటుందండి. షేర్ చేసుకోలేం కానీ నేను తప్పు చేయలేదు, కానీ ఒకటి చిన్న షేర్ చేస్తాను. దిస్ ఇస్ 1994 అండి. 1994 నేను 1990లో హైదరాబాద్లో ఎంటర్ అయ్యాను. ఆ పేషెంట్ పేరు అన్నపూర్ణమ్మ. ఐ స్టిల్ రిమెంబర్ దట్. ఒక పెద్ద కిడ్నీ ట్యూమర్, అది ఎక్స్టెండింగ్ ఇన్ టు ద మెయిన్ ఐవీసీ అనే మెయిన్ బ్లడ్ వెజల్లోకి ఎంటర్ అవుతా ఉంది. వెరీ డిఫికల్ట్ ఆపరేషన్. ఆ కాలంలో 94లో ఏముందండి, నేను సత్యకిరణ్ సెంటర్లో పనిచేసేవాడిని. ఐసీయూ కూడా మనకు కరెక్ట్గా లేదు ఆ టైంలో. ఒక పల్స్ ఆక్సిమీటర్ అనేది అది వచ్చి అప్పుడప్పుడు ఆన్ చేసుకునేప్పుడు ఎన్నో మానిటర్లు కూడా ఉండేటివి కాదు ఆ టైంలో. అలాంటి పరిస్థితులు. సో డిఫికల్ట్ ఆపరేషన్. నేను చాలా జీల్లో ఉండేవాడిని, చాలా ఎనర్జెటిక్గా ఉండేవాడిని. అప్పుడే ఇన్స్టిట్యూట్ నుండి వచ్చింది, నేను చేయలేనిది ఏమీ లేదు అని ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు. ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన వాడికి 4 గంటల తర్వాత ఆ పేషెంట్ వచ్చారు. ఒకరోజు వచ్చింది ఆమె, డాక్టర్ గారు ఇది సో ఓన్లీ 1 son, అన్మ్యారీడ్, ఇప్పుడే పెళ్ళి కుదిరింది. సరే నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేద్దాం అనుకున్నాం అంటే నీకు ఆపరేషన్ తప్పనిసరి. నాకు అవసరమా ఇప్పుడు, వాడికి 8 నెలల్లో పెళ్ళి ఉంది. ఆ పెళ్లి చేసిన తర్వాత నేను చనిపోయినా నాకేం లేదు, నాకు ఎవరు లేరు, హస్బెండ్ లేడు, ఈ పిల్లోడు కూడా యూఎస్ వెళ్ళిపోతాడు, నేను ఒక్కటే ఉండాలి, నాకు చేయించుకోకపోతే ఏమవుతుందని. మరి చేయగలిగినప్పుడు నువ్వు చేస్తే బాగుంటావే అని. సరే ఒప్పుకున్నది, చేసుకున్నాము. డిఫికల్ట్ సర్జరీ, ఎక్సలెంట్లీ డన్. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ అచీవ్డ్ మై సెల్ఫ్. అంటే ఎవరెస్ట్ మీద ఉన్న ఫీలింగ్ అన్నమాట. అంటే ఆ టైంలో ప్రైవేట్ సెక్టర్లో అంత కష్టమైన ఆపరేషన్ నేను సాధించాను. నేను అప్పుడే వచ్చాను ఇన్స్టిట్యూట్ నుండి, 4 గంటల్లో చేసేసాను. వండర్ఫుల్. పంపించేశాను, అయిపోయింది. 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. ఏదో కారణంగా ఏదో కాళ్ళలో వాపులు వస్తున్నాయని వాళ్ళ సిస్టర్ నన్ను తీసుకొని వచ్చిందండి. ఆమె రాగానే వచ్చి నన్ను షీ స్టార్టెడ్ అబ్యూజింగ్ మీ. అసలు నీ వల్లే నాకు ఎంత జరిగింది, నేను ఆ రోజే చెప్పాను నాకు ఆపరేషన్ చేయొద్దని చెప్పి. నాకు ముందు అర్థం కాలేదు. అంత మంచి ఆపరేషన్ అంత బాగా చేశానే, నువ్వు బతుకున్నావు, ఇంకా నువ్వు అంత పెద్ద కిడ్నీ క్యాన్సర్ అది, నువ్వు బతుకున్నావే అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ దెన్ షీ అక్కడ బళ్ళో నేడుస్తూ ఉంటే ఆమె సిస్టర్ ఆమెను బయటకు తీసుకెళ్ళిపో అని చెప్పేసి, ఆయమ్మ వీల్ చైర్లో ఉంటే ఆమె తీసుకెళ్ళిపోయింది. నేను ఆమె సిస్టర్ని అడిగాను, ఏమైందమ్మా అసలు ఏంటి, అసలు నాకు ఏమాత్రం అర్థం కావట్లేదు అని చెప్పేసి. సో ఆమె సిస్టర్ అంది, డాక్టర్ గారు మీకు తెలుసా మీ వాళ్ళ అబ్బాయి వచ్చాడు. అవును, ఆ అబ్బాయికి 8 నెలల తర్వాత పెళ్ళి అనింది అని అనింది. అంటే అవునండి, పెళ్లి చేశారు, అంతా బాగానే ఉంది. ఇద్దరు హనుమాన్కి అని చెప్పి బెంగళూరు నుంచి డ్రైవ్లో వెళ్తున్నారు ముదుమలై ఫారెస్ట్ ఏరియాలో. దే హ్యాడ్ అన్ యాక్సిడెంట్, దే బోత్ డైడ్. సో ఆ బాధగా అనుభవిస్తున్నా ఎక్కువ. నేను ఆ రోజు అనుకున్నాను, వాట్ అంటే ఆ రోజు తను ఏదో ఒక విధంగా అనింది, నేను నన్ను ఎందుకు చేయడం ఇప్పుడు నాకు అని చెప్పి. సో వాట్ షీ వాస్ టాకింగ్ అబౌట్ ఈస్, నేను ఈరోజు లేకుండా ఉన్నా కానీ నాకు బాధ ఉండేది కాదు, నేను ఉంచి నన్ను బాధ పెట్టుతున్నాను నన్ను. బట్ యాజ్ ఎ డాక్టర్ యువర్ డ్యూటీ స్టిల్ సో వేర్ సీ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ సంథింగ్ గుడ్. బట్ ఆ సంథింగ్ గుడ్ అనేది క్రియేట్ చేయడానికి
చాలా తోడ్పడాల్సి వస్తుందండి. There's so many factors which have to come together and then only the good happens. మనం అనుకున్న గుడ్ వేరే. నేను ఒక డాక్టర్గా వీడికి చాలా బాగా చేశాను నేను అనుకుంటే సరిపోదు. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవ్రీ డాక్టర్ థింక్స్ ఐ హావ్ డన్ ఎ గ్రేట్ థింగ్. హ్యాస్ ఇట్ గివెన్ ద రైట్ అవుట్కమ్ టు ద పేషెంట్ అనేది మనం ఆలోచిస్తాం. నేను పెద్ద ఆపరేషన్ చేసి ఉండొచ్చు, వాడు మొత్తం ఉన్న 10 ఎకరాలు అమ్ముకొని వచ్చేసి ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళందరూ రోడ్డున పడ్డారే తప్ప వాడు బతికి ఇంకో 3 ఏళ్ళు ఉంటాడేమో, కానీ ఇంట్లో వాళ్ళందరూ రోడ్డున పడ్డారు అన్న విషయం మనం మర్చిపోతాం. సో మై ఓన్లీ ఫీలింగ్ అంటే ఇప్పుడు 35 ఏళ్ళు ఈ ప్రాక్టీస్లో ఉన్న తర్వాత నాకు తెలిసేది ఏంటంటే బిఫోర్ వీ డిసైడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అరౌండ్. సో థింక్ అబౌట్ ఎ హోలిస్టిక్ వే ఆఫ్ మేనేజింగ్ ఇట్. థింక్ దట్ యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దట్ ఫ్యామిలీ. వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద బెస్ట్ జడ్జ్మెంట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఐ థింక్ అది మనము యాజ్ ద టైం పాసెస్ బై మనం దాన్ని మిస్ చేస్తున్నాం అనిపిస్తుంది. ఒకప్పుడు కాలంలో కమ్యూనిటీ చిన్నదిగా ఉండేది, మనకు తెలిసి ఎంతమంది ఉన్నారు, వాడు ఏం చేస్తాడు, వాడు ఏం చేస్తాడు, వాడు ఏం తింటాడు, వాడికి ఎంత ఉంది, ఎన్ని అప్పులు ఉన్నాయో కూడా తెలిసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఎవరు వస్తున్నారో, ఎందుకు వచ్చాడో, ఎక్కడ ఉంటాడో, ఎంత స్తోమత ఉందో, వాడి వల్ల అవుతుందా, వాడి వెనకాల ఎన్ని కష్టాలు ఉన్నాయి, నిజంగా ఎంత కష్టంలో ఉన్నాడు అనేది మనకు తెలియదు. మనం జబ్బును మాత్రమే చూస్తున్నాం, ఆ జబ్బును మాత్రమే ట్రీట్మెంట్ చేస్తున్నాం. అది నిజంగా వాడిని ట్రీట్ చేస్తుందా లేదా మనం చెప్పలేకపోతాం. అంటే ఇప్పుడు సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం మనం యాక్చువల్గా. అది మనం అనుకునేది ఏంటంటే అది అన్ని రకాలుగా మనం ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ నెఫ్రాలజీ, యూరాలజీకి సంబంధించి అంటే మీకు ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా ఇన్సూరెన్స్తోని? అంటే 100% ఆఫ్ ది అన్ని డిసీజులకు క్లెయిమ్స్ వస్తుందా? ఏదైతే బాగుంటుంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి లేదా తీసుకోవాలనుకునే వారికి దాని యొక్క చెప్తారేమో? అంటే బేసిక్గా ఇన్సూరింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ గుడ్ కదండి. ఇప్పుడు వెహికల్ ఇన్సూరెన్స్ మస్ట్ అని ఎందుకు చేశారండి? అందరూ రెడీగా దానికి చేసేస్తున్నారు, కానీ హెల్త్ కి మాత్రం చేయట్లేదు. మనం దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మన జనరల్ పబ్లిక్ లో వాల్యూ టు హెల్త్ ఈజ్ లెస్ అండి. మైండ్ స్పీకింగ్ ఐఎమ్ టెలింగ్ యూ. ఫోన్ ₹1,00,000 పెట్టి అన్ని సాఫ్ట్వేర్ ఫీచర్స్ ఉండేది కొనడానికి రెడీ అయిపోతాం, కానీ ఈ ఇన్వెస్టిగేషన్ ₹5,000 అవుతుంది అంటే అమ్మో ₹5,000 అవుతుందా, ఎందుకు అవుతుంది అన్న ఆలోచనలోకి వచ్చేస్తాం. సో అదేమిటంటే దిస్ వాల్యూ ఎడిషన్స్ అనేటివి దీనికి ఆ హెల్త్కి ఇవ్వం మనం బేసిక్గా. సో ఇన్సూరింగ్ అవర్ సెల్స్ టు అన్ అవుట్కమ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. మిగతా ఏవి కవర్ అవుతాయి ఏవి కవర్ అనేటివి అది మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిఫికల్ట్ టు ఆన్సర్ దిస్. ఇప్పుడు చిన్నపిల్లల పుట్టుకతో వచ్చిన జబ్బులు కవర్ కావు. వాడు 25 ఏళ్ల తర్వాత వస్తాడు, వాడు పుట్టినప్పుడు ఉన్న జబ్బే ఇప్పుడు 25 ఏళ్ళకి నేను ట్రీట్ చేయాలి. ఇప్పుడు వాడు కవర్ కాదు అంటే వాడు ఏం చేస్తాడు? ఇది ఒక లాజిస్టికల్ ఆన్సర్ విచ్ హాస్ టు బి గివెన్ బై ద గవర్నమెంట్ అండ్ ద కంపెనీ. అది వాడి తప్పు కాదు కదా. బీయింగ్ బోర్న్ విత్ ఏ కంజెనిటల్ మాల్ఫార్మేషన్ డజంట్ మేక్ హిమ్ లయబుల్ ఫర్ ఇట్ కదండి. వాడు కోరిక అన్నాడా, వాడు కోరిక తెచ్చుకున్నాడు అంటే సరే, ఇంటెన్షనల్ కాదు కదండి. దే ఆర్ వెరీ స్మాల్ థింగ్. కంజెనిటల్ కండిషన్స్ ఆర్ నాట్ కవర్డ్ ఇన్ ఇన్సూరెన్స్. వాట్ ఈస్ ద లాజిక్ ఇన్ ఇట్? అసలు ఏమిటి లాజిక్ దాంట్లో? వాడు బతికేసాడు ఇప్పటికి 20 ఏళ్ళు, అంతే కదండి. సో దిస్ ఈస్ సర్టన్ థింగ్స్ విచ్ ఐ కెనాట్ ఆన్సర్, బట్ హ్యావింగ్ అన్ ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్. See, what they expect out of it is a very small amount of your earning. So it is worth it అని నా ఉద్దేశం. చాలా స్పెషలైజ్డ్గా ఏఎన్ఎన్యూ పెట్టారు, ఇందులో కూడా 7 హాస్పిటల్ పెట్టారు. ఈ నెఫ్రాలజీ విభాగంలోనే చాలా విభాగాలు, ఈ పీడియాట్రిక్ యూరాలజీ అని కానీ, పెద్దవాళ్ళకి కానీ, లేడీస్ ఉమెన్ పీడియాట్రిక్ చాలా విభాగాలు కూడా పెట్టారు. యాక్చువల్ ఇంత స్పెషలైజేషన్కి వచ్చినారు. నాట్ బికాస్ ఆఫ్ వాల్యూమ్ అనేది కాకుండా, ఏదో ఎక్కువ చేస్తున్నాం అనేది కాకుండా, ఒక మంచి అకాడమిక్ ఎక్సలెన్స్ అంటే నిజమైన పని చేస్తారు ఇక్కడ అన్న విధులు క్రియేట్ చేయగలిగాం. ఇన్ఫ్యాక్ట్ ది బెస్ట్ మూమెంట్ ఏమిటి అంటే 2018లో మాది ఇట్ వాస్ నేమ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ స్పెషాలిటీ డెస్టినేషన్స్ ఇన్ ద వరల్డ్, టాప్ 50 స్పెషాలిటీ డెస్టినేషన్స్ ఇన్ ద వరల్డ్ బై వీక్ మ్యాగజైన్ ఆఫ్ USA. 2019, 2020 అండ్ 2021లో 3 ఏళ్ళు కన్స్యూటివ్గా రావడం జరిగింది. సో ఈ క్రమంలో ఇలా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కానీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఇన్వెస్టర్స్ ఉంటారు, ఆ ఇన్వెస్టర్స్తో దీని గ్రోత్ ప్యాటర్న్ ఎలా తీసుకెళ్ళాలి అనేది కూడా ఉంటుంది. సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్ మనం చేయగలిగితే, ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఇంకా పలు సిటీస్లో ఉంటారు, పలు చోట్ల అలా ఉంటారు కదా, అలాంటిది మనం రెప్లికేట్ చేయొచ్చునేమో అనే ఉద్దేశంతో ఈ రెప్లికేషన్ ప్రాసెస్లో రావడం జరిగింది. అలానే చెన్నై, తర్వాత వైజాగ్, తర్వాత సిలిగురి వెస్ట్ బెంగాల్లో కూడా పెట్టడం జరిగింది. హైదరాబాద్లోనే 4 హాస్పిటల్స్ కాకుండా ఈ మిగతా ప్లేసెస్లో కూడా అదే ప్రాసెస్ని రెప్లికేట్ చేయడం. అంటే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ద పీపుల్ హు ఆర్ వర్కింగ్ బికమ్ పార్ట్నర్స్ ఆఫ్ ద ప్లేస్ అండి. ఓకే, వాళ్ళు మనం ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు యాక్చువల్లీ ద డాక్టర్స్ అనే వాళ్ళు పార్ట్నర్స్ ఇన్ టు ద ప్లేస్. అంటే వారు కూడా భావించాలి ఇది మనది అని, భావించినప్పుడే ఫీలింగ్ రావడం జరుగుతుంది. టు గెట్ దట్ ఫీలింగ్ ఇన్ టు ద కల్చర్, ఆ కల్చర్లోకి ఆ ఫీలింగ్, ఎంపతి అనేది రావడానికి
అది కూడా వాళ్ళదే అని ఒక భావన తీసుకొని వచ్చినప్పుడే అది జరుగుతుందని నమ్మాను మేము. ఓకే. సో అదే ప్రాసెస్లో అన్ని చోట్ల అలానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు 7 హాస్పిటల్కి ఎన్ని బెడ్స్ ఉన్నాయి సార్? అదేవిధంగా మీ యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి? ఇప్పటి వరకు మాకు 500 బెడ్స్ ఉన్నాయండి. Okay. ఆల్ ఓవర్ ఇండియా కలుపుకుంటే వీ కెన్ కన్సిడర్ 500 బెడ్స్ ఉన్న సింగిల్ స్పెషాలిటీ చైన్ ఇన్ యూరాలజీ అండ్ నెఫ్రాలజీ. అంటే కిడ్నీ డిసీజెస్ ట్రీట్ చేసుకుంటా ఒక సింగిల్ స్పెషాలిటీ చైన్ విత్ 500 బెడ్స్ అనేది మాదే అనుకుంటాను నేను. Okay. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఇస్ దేర్. ఈ ఆలోచనతో ఏకీభవించి అంటే ఒక అందరం కలిసి కట్టుగా ఒక చోట పనిచేద్దాం, తర్వాత మనం కూడా ఒక పార్ట్నర్గా ఉందాం దాంట్లో, తర్వాత 2-3 కలిసి ఒక ఇన్స్టిట్యూషన్ స్థాపిద్దాం, అందరం కలిసి ఒకటే చోట కూర్చొని యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ద బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్స్ తీసుకొని వద్దాము అనే భావన ఎక్కడైతే ఉంటుందో, ఎలాంటి టీంలు ఏ సిటీలో అన్నా కానీ అలాంటి భావనతో ఏకీభవించి ఉన్న టీమ్స్తో అక్కడ ఇన్వెస్ట్ చేసి ఇంకో ఇన్స్టిట్యూషన్ ప్రారంభించాలనే మా కోరిక. సో ఈ క్రమంలో ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఇంకా భువనేశ్వర్ కానీ, కలకట్టా కానీ, ఢిల్లీ కానీ, లక్నో కానీ, పాట్నా ఈ స్పేసెస్లో అంతా ఈ ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. సో టైం లైన్ ఏమైనా ఉందా సార్? మామూలుగా ఒక చోట మనం వెళ్ళి డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి దాని తర్వాత కట్టేసి డాక్టర్ని పిలిపించి ఎంప్లాయ్ చేయడం కాదు కదండి. వీ నీడ్ టు క్రియేట్ ఏ సర్టన్ టీమ్ విచ్ ఈస్ ఈ భావనతో ఏకీభవించే టీము. ఆ విధంగా ఆలోచించి మేము కూడా ఇలా ఉంటాము అనుకున్న టీంని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కష్టం. వాళ్ళ చుట్టూ మనం ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. సో నా ఉద్దేశంలో నెక్స్ట్ 2-3 years లోపల ఇంకొక 6-7 ఇన్స్టిట్యూషన్స్ తయారవుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు సాధారణంగా మీరు హాస్పిటల్ స్థాపించారు. సో బ్రహ్మాండమైన స్పెషలైజేషన్, ఆ స్పెషలైజేషన్లో మళ్ళీ సబ్ స్పెషలైజేషన్స్ను క్రియేట్ చేశారు. సో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అంటే ఫర్ యువర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఇన్వెస్టర్స్ తీసుకున్నారు. ఏహెచ్హెచ్ ఏదైతే ఉందో సో మీ ఇన్వెస్టర్, సో అంటే ఎంత డిల్యూట్ చేశారు సార్? ఎట్లా ఉంది ఆఫ్టర్ డిల్యూషన్? అంటే బేసిక్గా అండి, ఎప్పుడైనా కానీ ఇలాంటి భావన కలిగి మనం ఏదైతే ఇన్స్టిట్యూషన్గా స్టార్ట్ చేయడం జరుగుతుందో దట్స్ వీల్ కాల్ ఇట్ యాజ్ స్టార్ట్అప్ అనుకుందాం. దీన్ని కంప్యూటర్ సాఫ్ట్వేర్ టర్మినాలజీలో స్టార్ట్అప్ అంటారు. అన్నీ సహజంగా మనకు అది బాగా వెలిగిపోతుంది, స్టార్ట్అప్ పరంగానే అర్థమైపోతుంది. సో మైన్ వాజ్ ఎ స్టార్ట్అప్. ఎందుకంటే నేను భావించింది ఏమిటి, ఒక 4 కలిసి ఒక చోట కూర్చొని 24 గంటలు అక్కడే కూర్చొని పనిచేసి వాళ్ళ క్యాపబిలిటీస్ని బెస్ట్ పాసిబుల్ వేలో దాన్ని అప్లై చేయగలిగితే యూ విల్ బి ఏబుల్ టు క్రియేట్ ఎ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్. ఇది నా ఐడియా. ఈ ఐడియాని నేను మా పార్ట్నర్ పిసి రెడ్డి గారు ప్లస్ నా టీమ్ మెంబర్స్ హూ బిలీవ్డ్ ఇన్ మీ అట్ దట్ టైం, వాళ్ళందరి చేత నేను దాన్ని ఒక సక్సెస్ఫుల్ వెంచర్గా క్రియేట్ చేయగలిగాను. సో ఈ వెంచర్ని 2-3 చోట్ల రెప్లికేట్ చేయగలిగాను కాబట్టి ఈ భావన ఆర్ ఈ ఐడియా వర్కబుల్ అని మనం అందరూ తెలుసుకోవడం జరుగుతుంది. నేను ఈరోజు దాన్ని నేను ఇంకో 20 చోట్ల చేయాలన్నా కానీ నాకు ఆ బ్యాండ్విడ్త్ సరిపోదు, నాకు ఇన్వెస్ట్మెంట్ సరిపోదు. నేను నమ్ముతాను ఆ విధంగా, కానీ నా భావన నేను నమ్ముతాను, అది సక్సెస్ అని రిపీట్ చేశాను. కానీ నేను ఇప్పుడు ఈ బిజినెస్లో ఎంతైతే నేను ఈ వెంచర్లో ఎంతైతే నేను రెవెన్యూని జనరేట్ చేస్తున్నానో దాంతో నేను ఇంత వైడ్గా ఎక్స్పాండ్ చేయడం కుదరదు. నేను ఇంకో 4 హాస్పిటల్స్ 5 హాస్పిటల్స్ చేయాలంటే ఇంకో 10-15 ఏళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు నేను ఉంటానో లేదో అలాంటి పరిస్థితి ఉంటుంది. సో అలా కాకుండా దాన్ని ఒక వేలోకి తీసుకురావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది వర్కబుల్, ఈ సొసైటీకి ఇది అవసరము అనుకున్నప్పుడు మనం అది అవసరం ఉన్నప్పుడే డెలివర్ చేసే క్యాపబిలిటీ రావాలి. ఆ క్యాపబిలిటీ రావాలి అంటే మనకు సంబడి ఎల్స్ హ్యాస్ టు బిలీవ్ ఇన్ అస్, మన మీద నమ్మకం పెట్టి మన మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. సో ఈ క్రమంలో మాకున్న పాత ఇన్వెస్టర్స్ని వాళ్ళని తీసేసుకొని ఇంకా కొంచెం ఇన్వెస్ట్మెంట్ వచ్చేటట్టు తెచ్చి మమ్మల్ని డైల్యూట్ చేసి ఏషియా హెల్త్ కేర్ హోల్డింగ్స్ ఆర్ హోల్డింగ్ ఎ మెజారిటీ స్టేక్ నౌ ఇన్ ద కంపెనీ అనమాట. బట్ దే బిలీవ్ ఇన్ ద సేమ్ ప్రాసెస్. ఈ భావనని వాళ్ళు అంగీకరిస్తారు. ఈ భావనలోనే ఇంకా మిగతా చోట్ల మనం ఎస్టాబ్లిష్ చేయాలని కోరుకుంటున్నాం. బట్ మోర్ దాన్ దట్ నాకేమిటి అంటే నేను ఒక్కడిగా మా టీమ్ అలోన్గా మాకంత ఆపరేషనల్ ఎక్స్పర్టైజ్ ఆపరేషనల్ ఎక్సలెన్స్ రాదు. 10 చోట్ల నేను నడిపించే కెపబిలిటీ మేము బేసికలీ క్లినీషియన్స్. మేము పేషెంట్స్ ట్రీట్ చేయగలుగుతాం, కానీ ఈ ఆపరేషనల్ ఎక్స్పర్టైజ్ మీద నేను టైం స్పెండ్ చేస్తా కూర్చుంటే నా కోర్ వాల్యూస్ కానీ నా కోర్ కాంపిటెన్సీ నేను వేస్ట్ చేసినట్టు అవుతుంది. సో ఈ ఆపరేషనల్ ఎక్సలెన్స్ ఆపరేషనల్ కాంపిటెన్సీ అంతా అనేది వాళ్ళు నాకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ వల్ల ఇది జరగడం జరుగుతుంది. సరే, అంటే మనం ఇప్పుడు ఈ మార్పులు చూస్తా అంటే ఇప్పుడు మ్యాక్స్ విజన్ కావచ్చు, కేర్ కావచ్చు, మిగతా ఏ హాస్పిటల్ అయినా కానీ అంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత కంపల్సరీ అవుతుంది ఏది ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ నుంచి. సో అంటే కొంతమందిలో ఉన్న అభిప్రాయం ఏంటంటే డాక్టర్ స్థాపించిన హాస్పిటల్లో కొన్ని విలువలు ఉంటాయి. సో ఓన్లీ డబ్బే పరమావధిగా ఉండదు, కొన్నిసార్లు మానవతా దృక్పథం ఉంటుంది. సో ఇన్వెస్టర్లు మెజారిటీ అయినప్పుడు డాక్టర్ల రోల్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళు ఓన్లీ ఎక్సెల్ షీట్లో నెంబర్స్ మాత్రమే చూసి అంటే లాభమే పరమావధిగా పనిచేస్తారు. సో సమ్ ఎక్స్టెంట్ అటువంటి సర్వీస్ లభిస్తుందో లేదో అన్న అనుమానం కొంతమందిలో ఉంటుంది. ఆ దిశగా అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సాధారణంగా హాస్పిటల్ యాజమాన్యం కానీ? సో ఇక్కడ విలువల విషయంలో అంటే మీరు మొదట స్థాపించినప్పుడు ఎలాంటి విలువలతో
స్థాపించారో అలాంటి విలువలే చివరాఖరి వరకు అంటే మీ ఈ 7 హాస్పిటల్ కావచ్చు, మళ్ళీ వచ్చే 7 హాస్పిటల్లో కావచ్చు, సేమ్ విలువలు ఉండడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అవును, చాలా మీరు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే స్టార్ట్ చేసిన అతను కూడా ఒక టైం గ్యాప్ ఓవర్ అయిపోయిన తర్వాత హీ ఆల్సో స్టార్ట్స్ ఫీలింగ్ విత్ దట్ కదా అండి. ఒకటే మనిషి ఒకటే విధంగా ఒకటే ఆలోచన విధానంతో ఒకటే విధంగా పని చేయడం 20 ఏళ్ల వరకు 30 ఏళ్ల వరకు జరిగే అవకాశం లేదు. అందుకని మేమేం చేస్తున్నామంటే ద రీజన్ వై ఐ సెడ్ ఎవరైతే పని చేస్తున్నారో ద కోర్ పీపుల్ హూ ఆర్ ద టీమ్ మెంబర్స్ ఎవరైతే ఏ ఇన్స్టిట్యూషన్లో ఉంటారో దే షుడ్ బికమ్ పార్ట్నర్స్ ఇన్ టు ద ఇన్స్టిట్యూషన్. సో వాళ్ళకి అప్పుడే అది మనది ఫీలింగు, ఈ పేరు మా పేరు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అని ఒక ఫీలింగ్ రావాలి. లేకపోతే ఈ మిస్జడ్జ్మెంట్ ఎక్కడ వస్తుంది? కార్పొరేట్స్ ఆర్ హోల్డింగ్ ద హాస్పిటల్, డాక్టర్స్ ఆర్ ఇన్ బిట్వీన్ ద కార్పొరేట్ అండ్ ద పేషెంట్స్. ఈ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడే ఒక ఈక్వల్నెస్ అనేది ఉంటుందన్నమాట. అది కరెక్ట్గా లేదనుకోండి, అది ఈక్వల్నెస్ ఉండదు. బేసిక్గా ఎవ్రీబడి థింక్స్ దట్ సంబడి ఈజ్ టేకింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అదర్స్. పేషెంట్ అనుకుంటాడు డాక్టర్ అడ్వాంటేజ్ తీసుకుంటాడు, డాక్టర్ అనుకుంటారు హాస్పిటల్ అథారిటీ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారంటారు, హాస్పిటల్ అనుకుంటారు డాక్టర్స్ అడ్వాంటేజ్ ఇలా ప్రతి ఒక్కరూ వేరే వారి మీద అనుకున్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు అనుకోండి, ఒక బడ్జెట్ మీటింగ్ ఉంది. మా బడ్జెట్ మీటింగ్లో మా టీం మెంబర్స్ అందరూ కూర్చుంటాం. బాబు మీకు ఏం కావాలో నెక్స్ట్ ఇయర్లో మీరు జస్టిఫై చేసుకోవాలి కదా. సో ఎవరో జస్టిఫై చేసుకోకుండా, ఎవరో అసలు మెడిసిన్ అంటే తెలియని ఒక పర్చేజ్ మేనేజర్ జస్టిఫై కాకుండా ద టీమ్ మెంబర్ విల్ జస్టిఫై ద రిస్క్ రిక్వైర్మెంట్. సో తనకు జస్టిఫికేషన్ ఉన్నప్పుడే కదా తను ఇన్వెస్ట్ చేయమనో లేకపోతే ఎక్విప్మెంట్ కొనమనో చెప్తారు. సో కొన్న తర్వాత తను కూడా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. చాలా చోట్ల ఏమవుతుంది, కొన్ని హాస్పిటల్స్లో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ కొంటారు, ఇది వాడకుండా పడి ఉంటుందండి. 5 కోట్లు 6 కోట్లు 3 కోట్లు మెషిన్లు పడి ఉన్నాయి, అలా పడి ఏమీ పని. ఎందుకంటే అందరూ కొంటున్నారని వీళ్ళు కొనడం, అసలు నిజంగా దాన్ని వాడే కెపాబిలిటీ ఉందా, వాడడానికి డాక్టర్లు రెడీగా ఉన్నారా, వాడితే ఆ పేషెంట్లు కట్టగలుగుతారనేది ఆలోచన లేకుండా అది కొనడం జరుగుతుంది, అది మూలపడి ఉంటుంది అనమాట. దిస్ లాట్ ఆఫ్ వేస్టేజ్ హ్యాపెన్స్ ఇన్ సమ్ ఏరియాస్, ఇన్ మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్, ఐదర్ బికాస్ ఆఫ్ ఓవర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటు ద ఎక్విప్మెంట్, టెక్నాలజీ కావాలి అని కోరుకోవడం. నెంబర్ 2, టాలెంట్ లేకపోవడం. సో టాలెంట్ ఉన్న చోట ఇన్వెస్ట్మెంట్ లేకపోవడం. సో ఈ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట స్పెషాలిటీ. ఇప్పుడు ఏంటంటే మీరు ఏ స్పెషాలిటీ అయినా తీసుకోండి, మెడిసిన్లో ఏ స్పెషాలిటీ అయినా తీసుకోండి, మేజర్ చంక్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టెక్నాలజీ అండి. దాంట్లో హైయెస్ట్ యూరాలజీలు ఉన్నాయి. యూరాలజీలో ఉన్నంత టెక్నాలజికల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రేడియాలజీలో అంటే ఒక్క క్యాపెక్స్ అయిపోతుంది. ఒకసారి ఎంఆర్ఐ మెషిన్ కొనిస్తే అది నడుస్తూ ఉంటుంది. అలా కాదు యూరాలజీలో. ఒక రోబోట్ కొన్నాం అనుకోండి, దాని మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటాయి, దాని డిస్పోజబుల్ కాస్ట్ ఉంటాయి, ఎక్సెట్రా. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. నేను చూస్తున్నాను ప్రతి సంవత్సరము ఒక కొత్త ఎక్విప్మెంట్ రిలీజ్ అవుతుంది, మోర్ అడ్వాన్స్డ్, మోర్ థింగ్స్. సో ఇలాంటప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చెయ్యాలి అనుకుంటే, హాస్పిటల్ అనుకుంటుంది కొన్నదానికి నాకేం రిటర్న్ వస్తుంది అనుకుంటుంది, డాక్టర్ అనుకుంటే అది కొనకపోతే నేను ఇట్లా చేస్తాను అనుకుంటాడు, పేషెంట్ అనుకుంటాడు ఇవి కొన్న దానివల్ల ఈ టెక్నాలజీ ఎక్కువైందని నా కాస్ట్ ఎక్కువ. సో ఈ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? అందరూ కూర్చొని మాట్లాడుకోవడం అనేది ఎప్పుడు జరగదు కదా. సో దీంట్లో కనీసం 2 గ్రూప్స్ అయినా ఒక చోట కూర్చోబెట్టి, బాబు మీరు డిసైడ్ చేయండి ఇద్దరు కలిసి అనుకున్నప్పుడు ప్రాబబ్లీ దెర్ ఈస్ అ రైట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రైట్ యూజ్ అగైనెస్ట్ ద ఇన్వెస్ట్మెంట్ అని ఇట్స్ ఈజీగా ఉంటుంది. అది నమ్ముతాను నేను. సో డాక్టర్ గారు, ముఖ్యంగా ఇప్పుడు ఈ వైద్యంలో సర్వీసు ఎంత ముఖ్యమో రీసెర్చ్ కూడా అంతే ముఖ్యం. యాక్చువల్గా సాధారణంగా గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ పబ్లికేషన్స్లో పబ్లిష్ చేయడం ఇవ్వడం జరుగుతుంది, లేదా పేషెంట్ల యొక్క డాటాను దగ్గర పెట్టించుకొని చేయడం జరుగుతుంది. సో మీ ఇన్స్టిట్యూట్లో యాక్చువల్గా రీసెర్చ్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు సాధించిన దాని పట్ల మీకు సంతృప్తి ఉందా? భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? మై ప్రైమరీ మోటో రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఈజ్ అకాడమిక్ ఎక్సలెన్స్. అన్నాను చూసారా, ఇట్ ఈస్ నాట్ ఎ టీమ్ వర్క్ to get best outcomes. The second way ఏంటంటే academic excellence in form of research and teaching, both part of it. సో మా తరఫు నుంచి మా ఇండిపెండెంట్గా మా రీసెర్చ్ మాది అవుతానే ఉంటుంది. బేసిక్ రీసెర్చ్ మాకు తక్కువ, ఎందుకంటే వీఆర్ నాట్ ఆఫ్ దట్ బ్యాండ్ విత్. బేసిక్ రీసెర్చ్ అంటే ఇప్పుడు నాగేశ్వర గారి దగ్గర ఉన్న జెనెటిక్ రీసెర్చ్ అవన్నీ నేను చేయలేని పరిస్థితి, ఎందుకంటే నాకు అవగాహన లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, నేను ఆలోచన కూడా చేయను ఇప్పుడు. సో మై బేసిక్ రీసెర్చ్ ఈజ్ క్లినికల్ రీసెర్చ్. అంటే నాకున్న డేటాలో వాట్ ఈస్ ద బెటర్ అవుట్కమ్స్ వాట్ కెన్ గివ్. ఆ విధంగా వీ డన్ మెనీ స్టడీస్. మా దగ్గర ఇప్పుడు ఒక 60-70 పబ్లికేషన్స్ కూడా అయినాయి. దర్ మెనీ టెక్నిక్స్ వీ హెవ్ డివైజ్డ్ అండ్ పబ్లిష్డ్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూషన్. బట్ ఇప్పటికీ అంటే నేను ఏదో చాలా సాధించానని అంటలేదు, ఇంకా చాలా సాధించవచ్చు. ఎందుకంటే మా దగ్గర డేటా అంత ఉంది కాబట్టి దాన్ని అనలైజ్ చేసే కెపబిలిటీ ఉంది, టైం ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ రాసే కేపబిలిటీ పెట్టుకుంటే డెఫినెట్గా ఇంకా పబ్లిష్ చేసే అవకాశం ఉంటుంది, పబ్లిష్ చేయొచ్చనే అనుకుంటున్నాను.
ఇప్పటి వరకు అంటే ఇంటర్నేషనల్ జర్నల్స్ లో ఎన్ని ఒక పబ్లిష్ 50 to 60 పబ్లికేషన్స్ ఫ్రమ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. మీరు అన్నారు కదా సార్, మీ గురువు గారు నాగేశ్వర రెడ్డి గారు యొక్క సూచన మేరకు ఆయన గైడెన్స్ లో ఈ హాస్పిటల్ స్థాపించారు. ప్రౌడ్గా ఫీల్ అవుతాము. అంటే గ్యాస్ట్రోకి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా కానీ అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఇంకే ప్రముఖుడు కావచ్చు, హైదరాబాద్కి వచ్చి వైద్యం చేయించుకుంటారు యాక్చువల్గా బికాస్ ఆఫ్ నాగేశ్వర రెడ్డి. సో ఆయన వల్ల ఇక్కడ హైదరాబాద్కి ఒక మంచి పేరు వచ్చింది గ్యాస్ట్రోలో. సో అదే రకంగా ఇప్పుడు నెఫ్రాలజీలో మనము ఏ స్థాయిలో ఉన్నాం ఇండియాలో, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మన నిపుణులు కానీ ఏ స్థాయిలో ఉన్నారు అంటే ఇప్పుడు మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం కాబట్టి ప్రపంచ స్థాయితో పోలిస్తే మన హైదరాబాద్ వైద్య స్థాయి ఇన్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ. సో యు ఆర్ ద రైట్, అంటే మీరు కరెక్ట్, మీకు ఆ అధికారత ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే బేసిక్గా ఐఎమ్ క్వైట్ హ్యాపీ విత్ ద ప్రెసెంట్ ఇన్స్టిట్యూషన్ అండి. ఏదైతే నేను ఇనిషియల్గా స్టార్ట్ చేసి మా ఫ్లాగ్షిప్ కంపెనీ ఏదైతే ఉందో టు సర్టన్ ఎక్స్టెంట్ ఇప్పుడు మా పక్క బిల్డింగ్ కూడా మేము ఇంక్లూడ్ చేసి నేను పెద్దగా చేస్తున్నాను. ప్రాబబ్లీ దిస్ ద లార్జెస్ట్ సింగిల్ స్పెషాలిటీ యూరోనెఫ్రో సెంటర్ ఇన్ ద వరల్డ్. ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ప్రైవేట్ సెక్టర్లో, గవర్నమెంట్ సెక్టర్ వదిలేసిన ప్రైవేట్ సెక్టర్లో. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ వీ హవ్ బీన్ మా దగ్గర అంటే ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ వీ హవ్ బీన్ వెల్ రికగ్నైజ్డ్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈవెన్ టుడే the videos what we keep it in our channel to get educated for young urologists are seen right from Hong Kong down to Iran, Iraq also, even from America also. So there are some specializations we have a unique play with, especially to certain extent laparoscopic urology kani, urethral surgery kani, ogravani RIRS ane oka procedure lo kani, we have our uniqueness into it because we have devised many techniques into it and many people adopt our techniques today also. They feel that we made the process or learning process very simple. In fact, majority of the videos which are there in the laparoscopic urology in YouTube now or in our channel are being visualized or seen by the people, adopted and repeated in the same fashion. Okay, that is what is the thing what is happening. So I'm proud about what we achieved in the process regarding how we build the institution and what level it has reached. And especially at present, it is a destination for many young urologists to come and learn some procedures. We do conduct some training programs in some specified procedures, which people come and learn, observe and learn and go on. So in that way, I think we've reached a fair, decent level of excellence in specialties of urology, especially urology and nephrology. Okay. So I'm quite satisfied with it, but there's no end for progress. There is no end for anything. So my feeling is the next generation or my colleagues who have been taking up their single specialty, specialized focused areas in the urology itself, like pediatric urology, female urology, robotic urology, laparoscopic urology, like that. These areas, urethral urology, urethral surgeries, all these areas, they go much higher limits than what they are today, so that it can be recognizable still further in future. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్న డాక్టర్స్లో సో మీలాంటి వాళ్ళు ఒక 5-6 మంది ఉంటారు. అంటే హైదరాబాద్ యొక్క వైద్య స్థాయిని పెంచిన వారు, అంటే హాస్పిటల్ స్థాపించినవి కాదు, వైద్య స్థాయిని పెంచడము. సో ఈ రకంగా అంటే ఒక 5-6 మంది నాగేశ్వర రెడ్డి కావచ్చు, లేదా కాస్ ప్రసాద్ రెడ్డి కావచ్చు, ఎల్వి ప్రసాద్ కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, గురువారెడ్డి కావచ్చు, అంటే కొంతమంది మాత్రమే ఈ లైన్లోకి వస్తారు యాక్చువల్గా. అంటే bringing new technologies here and giving excellent service and maintaining this academic excellence. మీరు నెక్స్ట్ 10 yearsలో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ వాట్ ఈస్ యువర్ గోల్స్? మీ గోల్స్ ఏంటి? అంటే ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ 10 yearsలో? మెడిసిన్లో వెరీడ్ గోల్స్ రావడం కష్టం. ఉన్న గోల్స్నే మోడిఫై చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం చేయగలిగింది కొంచెమే ఉంటుంది. ద బ్యాండ్ విత్ ఆఫ్ యువర్ యాక్టివిటీ ఇస్ గోయింగ్ టు బి సాఫ్ట్వేర్ కాదు కదా, ఇది వదిలేద్దాం ఇంకోటి చేద్దాం అనే దానికి ఇది కుదరదు. ఎందుకంటే నేను యూరాలజీ తప్ప ఇంకేం చేయలేను. I can't do gastroenterology, I can't do gynecology. So I restrict myself into urology. నేను బిజినెస్ పరంగా నేను ఒకటి చూశాను. So I look at my connects, I look at my abilities to identify clinical teams. మంచి క్లినికల్ టీమ్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి మన మెథడాలజీని నచ్చ చెప్పేటట్టు చూసి వాళ్ళు దాంతో ఏకీభవిస్తారా లేదా చూసి, సో మల్టిపుల్ సెంటర్స్ ఇన్ ఇండియా అనేది తయారు చేయడం. So that a highly technologically advanced procedure which will be done in a smaller center with a faster turnover rate, faster turnover time, which takes long times in corporates, which can be done in a smaller setup effectively and efficiently with a technological backup. That's our aim. Right. That's our aim. Because ఒక చిన్న అపెండిక్స్ చేయడానికి you don't need a 5,000 bed hospital. No. You need a 50 bedded hospital. అలానే ఒక కిడ్నీలో స్టోన్ తీయడానికి you don't need a 500 bedded hospital. You need a 50 bedded hospital with right equipment and right people to do it. You see, why the healthcare cost is going up? Because you are doing a smaller thing in a bigger place.
సో ద ఓవర్ హెడ్ బికమ్స్ సూపర్సీడింగ్ ఆన్ టు ఇట్. సో అలా కాకుండా యూ డివైడ్ వాట్ ఇప్పుడు మాకు హైదరాబాద్లో 4 హాస్పిటల్స్ ఉన్నాయి. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? There are smaller procedures, basic procedures conducted in every hospital. But when it comes to robotic surgery, they come to this place because we have a robot here. Or if there is some clinical expertise necessary, some urethroplasty, difficult urethral surgery avasram, the person who is in charge of my urethral surgery unit will go to that hospital and give his clinical expertise there, assist in the operation, do operation and come back. So you use the technology for getting that referral into it, or use the clinical excellence to get the clinical excellence delivered at that places, both vice versa. So possibly this is the way we think about to cut down the cost. ఇప్పుడు ఈ ఓవర్ కాస్ట్ ఎక్కడ అవుతాయి? Ultimately get transferred to the patient only కదండి. Nobody is going to subsidize it from anybody's pocket. So ఈ patient costings ని మనం కొంచెం కట్ డౌన్ చేయొచ్చు, and the turnover times can be faster. So this is what is our aim at, and possibly I am looking at that goal only. I am not here to look at నేనుగా ఏదో నేను కొత్తది నేర్చేసుకుంటాను రేపొద్దున నాకు ఈరోజు I am 62 now. There is no point me thinking about learning something new and try to experiment it and becoming better at the end of 70 years. No, the next generation are there who are going to be the people who can train themselves better. నేనుగా ఒకటి కొత్తది నేర్చుకునే బదులు 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నవాడు ఇంకా ఫాస్ట్గా నేర్చుకోగలుగుతాడు. సో give that away to them so them to learn and excel, but I should provide a platform for them to practice on. So ఆ ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేయగలిగినప్పుడు వాళ్ళు దాన్ని ఎక్స్పర్టైజ్ని క్రియేట్ చేసుకోవడం, దాని తర్వాత దాన్ని అవలంబించడం, దాన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేయడం అనేది జరుగుతుంది. సో మై హోల్ గోల్ ఈస్ గోయింగ్ టు బి దాట్. మై హోల్ గోల్ ఈస్ వెదర్ దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్ బెటర్, క్యాన్ దే డూ ఇట్ బెటర్, వాట్ ఆల్ దే రిక్వైర్ అండ్ వాట్ ఐ కెన్ సప్లిమెంట్, అండ్ ఫర్ డూయింగ్ ఇట్ వాట్ ఈస్ దట్ ఫెసిలిటేషన్ వాట్ ఐ హ్యావ్ టు డూ. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు కోర్లీ లుక్ ఎట్ ఇన్ ద నెక్స్ట్ 10 years. గ్రేట్ డాక్టర్ గారు, మిమ్మల్ని చూస్తే యాక్చువల్లీ మీరు 62 సంవత్సరాల వయసులో కూడా ఇంత ఎనర్జెటిక్గా ఎన్ని విభాగాలను చేసుకుంటూ వస్తున్నారు. సో అంటే సాధారణంగా యూత్ కూడా ఒకసారి పడుకుంటే ఏం లేద్దాంలే ఇవాళ హాయిగా పడుకుందాం అంటే అటువంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు వాట్ కీప్స్ మోటివేటింగ్ యూ? మిమ్మల్ని ప్రతి క్షణం మోటివేట్ చేస్తూ మిమ్మల్ని పరిగెత్తించేది, మీకున్న ఎనర్జీతో మోస్ట్ ప్రొడక్టివ్ వర్క్ చేయిస్తున్నది అంటే వాట్ ఈస్ దట్ ఫిలాసఫీ, లేదా అసలు ఆ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? లాస్ట్ బట్ వన్ ద లీస్ట్, నా దగ్గర ఇప్పుడు 2 పేషెంట్లు ఉంటారండి. ఒక పేషెంట్కి సింపుల్ సర్జరీ, రిచ్ పర్సన్ డీలక్స్ రూమ్లో వేస్తాడు, 2 లక్షల బిల్లు కట్టేసి వెళ్ళిపోతాడు కనకుండా. హీఈస్ ఆల్సో హ్యాపీ, బట్ హీ నెవర్ మీట్స్ మీ, గోస్ అవే, వెళ్ళిపోతారు. ఫైన్, హీ కేమ్ ఫర్ దట్ సర్జరీ, ఐ పర్ఫార్మ్ దట్ సర్జరీ, హీ పేడ్ ద బిల్ అండ్ గోస్ అవే. ఒక జనరల్ వార్డ్లో ఒక పేషెంట్ ఉంటారు, ఊరు నుంచి వస్తాడు, అక్కడెక్కడో 2-3 ఆపరేషన్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యి లాస్ట్గా పేషెంట్ వస్తాడు, దండం పెట్టి డాక్టర్ గారు నా దగ్గర చాలా కొంచెం ఉంది, మీరు ఏదో చేసి పెట్టండి, మీరు తప్ప ఇంకెవరూ చేయలేన్నారు. సరేనమ్మా, నేను ఎంత వీలైతే అంత నేను హెల్ప్ చేస్తాను, లాస్ట్లో చూస్తాను, హెల్ప్ చేసి వాళ్ళకి ఏదో ఆపరేషన్ చేస్తాం, సక్సెస్ఫుల్గా చేసేస్తాం. వాళ్ళు ఇంటికి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు నా రూమ్ డోర్ దగ్గర ఒక 2 నిమిషాలు వెయిట్ చేస్తారు. డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు చెప్పేసి పోవాలి, వచ్చి నా చేతులు పట్టుకొని థ్యాంక్ యూ అంటారు. చూసారా, దట్ గ్రాటిట్యూడ్ కీప్స్ మీ బ్యాక్. ఇఫ్ సంథింగ్ కీప్స్ మీ బ్యాక్ అగైన్ ఇన్ టు మై చైర్ నెక్స్ట్ డే, దట్ వాజ్ యెస్టర్డేస్ గ్రాటిట్యూడ్ బై సంబడి. ఓకే, ఇప్పటివరకు ఆ గ్రాటిట్యూడ్ వల్ల వస్తూ ఉంది కాబట్టి నేను మళ్ళీ వస్తున్నాను. సో డాక్టర్ గారు, మనం హైదరాబాద్లో మనం ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో కొత్త హాస్పిటల్స్ వస్తున్నాయి. చాలా మంది దగ్గర విపరీతమైన డబ్బుతో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఈ కొత్తగా వచ్చే ప్లేయర్స్ తోని అంటే నాణ్యత విషయంలో మీరు ఎలా పోటీ ఇస్తారు? ఎందుకంటే వాళ్ళు దే కమ్ విత్ ది లార్జ్ ఇన్వెస్ట్మెంట్. సో వాళ్ళు చాలా వేగంగా ఈ నాణ్యత ప్రమాణాలు నెలకొల్పే అవకాశం లేదా? సో హూ ఆర్ యువర్ కాంపిటీటర్స్? ఈ పోటీని మీరు ఎలా తట్టుకుంటారు? అంటే కాంపిటీషన్ అనేది ఒక డిఫికల్ట్ వర్డ్ అండి. ఒక కుందేలు ఒక కుక్కతో కాంపీట్ చేయాలనుకోవడం కష్టం కదండి. కుక్క పరిగెత్తిస్తుంది దానికన్నా ముందుగా. కుందేలు అనేది దానిలాగా పరిగెత్తడం అనుకోవడం తప్పవుతుంది. సో ఐ లుక్ ఎట్ కాంపిటీషన్ యాజ్, నా కాంపిటీషన్ ఎవరు? నాకు నేనే కాంపిటీషన్. సో దీని మీద ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఏంటంటే, ఇప్పుడు ఏకలవ్యుడు, అర్జునుడు, ద్రోణాచార్యుడు మీరు విన్నారు కదా. మరి ద్రోణాచార్యుడు అంతటి వాడు ఏకలవ్యుడు చాలా గొప్పవాడు అవుతున్నాడు అనుకున్నప్పుడు అదేదో ఆ విద్యలు ఎక్స్ట్రాగా అర్జునుడికి నేర్పించి ఏకలవ్యుడిని అలా వదిలేసింటే పోయిండేది కదా. ఆయన అదంతా వదిలేసి అర్జున్ అక్కడ పక్కన పెట్టేసి పోయి ఏకలవ్యుడు తమ్మెందుకు అడిగాడు, బొటన్ వేలిమ్మని అడిగాడు ఎందుకు? నిజంగా అంత గొప్పవాడైతే ద్రోణుడు అర్జునుడికి చీకట్లో నేర్పించు, ఇంట్లో పోయి చేర్పించు, ఇంకా గొప్ప ఇది చేయొచ్చు కదా, ఆర్చరీలో ఇంకా గొప్పగా చేయొచ్చు కదా. వితౌట్ యువర్ ప్రెజెన్స్ ఏకలవ్యుడు నేర్చుకుంటే విత్ యువర్ ప్రెజెన్స్ 100% ఇంకా ఎక్కువ నేర్చాలి కదా. అటువంటిప్పుడు మరి ఎందుకు ఏకలవ్యుడు తమ్ము అడిగాడంటే అక్కడే ఆన్సర్ వస్తుంది నీకు. ఎందుకంటే ద్రోణుడు అడిగింది, ఫర్ అర్జున
ఆయన కాంపిటీటర్స్ ఎవరు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భీముడు, వీళ్ళందరికన్నా గొప్పగా చేశాడు అనుకోండి, నాకన్నా మించినవాడు వీరు లేడు అనుకుంటాడు. అంతే కదా. సో వీళ్ళందరికన్నా గొప్పగా చేసేవాడు, అక్కడ అయిపోయింది. సో యువర్ థింగ్ హ్యాస్ కమ్ ఫ్లాట్ దేర్. వెరాజ్ ఏకలవ్యుడికి అలా కాదు. ఏకలవ్యుడికి కాంపిటీషన్ ఎవరు? నిన్నటి ఏకలవ్యుడు. వాడు నిన్న చేసింది ఆర్చరీలో దాని గురి కొట్టగలిగితే, ఈరోజు ఇంకా బాగా గురి కొట్టగలిగితే హీ హెస్ డన్ బెటర్ దెన్ దట్. రేపు ఈరోజు చేసిన దానికన్నా బెటర్ చేస్తే హీ హెస్ డన్ బెటర్ దెన్ దట్. సో వాడికి లెవెల్ అంటే తనకు ఇంకా లిమిట్ ఉండదు అనమాట. హీల్ బికమ్ బెటర్ దాన్ వాట్ యు ఆర్. సో ఈరోజు ఒక లెవెల్లో ఉన్నాడు అంటే నెక్స్ట్ టుమారో హీల్ బీ ఇన్ ఎ డిఫరెంట్ లెవెల్. 10 రోజులు అయ్యేసరికి ఇంకో 10 ఎక్కువలో ఉంటాడు. సో కాంపిటీషన్ అనేది మేముగా కాంపిటీషన్ అనుకుంటాం. సో నేను ఎలా చూస్తానంటే, నేను నిన్నటికన్నా చేసిన దానికన్నా రేపు ఇంకా బెటర్గా చేయాలి. ఈరోజు నేను ఈ సర్జరీ ఇలా చేస్తున్నామంటే దీనికన్నా గొప్పగా మనం చేయాలి, దీనికన్నా బెటర్ అవుట్కమ్స్ ఇవ్వగలిగితే వీఆర్ బెటర్. అంతే తప్ప రెవెన్యూ విషయంగా వాళ్ళలాగా పోటీ పడాలి, వీళ్ళలాగా పోటీ పడాలి చూడడానికి బాగానే ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఆలోచనలు. అన్లెస్ దాన్ని అలా వర్తించకుండా చేయగలిగితే తప్ప నీకు అవుట్కమ్స్లో నీకు రెస్పాన్స్ వస్తుందని కూడా తప్పు. సో ఇఫ్ యూ వాంట్ టు కంపీట్, నువ్వు ఈరోజు నువ్వు కాంపిటీషన్లో ఉన్నావు అంటేనే నువ్వు ఒక విధంగా కొంచెం సాధించినట్టు లెక్క. హౌ డు కీప్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇన్ ద కాంపిటీషన్? యూ డూ బెటర్ దాన్ వాట్ యూఆర్ డూయింగ్ టుడే. ఈరోజు ఏం చేస్తున్నావు దానికన్నా బెటర్గా రేపు చేయి, రేపు ఏం చేస్తున్నావు దానికన్నా బెటర్గా ఎల్లుండి చేయి. అంతేగాని వాడేదో చేస్తున్నాడు వాడిలాగా చేయాలంటే ఎప్పటికీ చేయలేవు, నువ్వు ఇలానే ఉంటావు, ఒకలానే. నిజంగా ఇట్లా చేస్తే సార్ ఎవరు పోటీ కాదు, మనం ఆ పోటీని ఎవరు తట్టుకోలేరు. అది ఎప్పుడు ఉండదు. మనం ఇది అసలు ఎవరు అనుకోవడానికి వీలు కూడా లేదండి. తప్పు. నేను ఒక 60 ఏళ్ళ అతను ఒక 35 ఏళ్ళ అతడు చేసే విధంగా నేను చేయాలనుకోవడం తప్పు. సో దట్స్ రాంగ్. బికాస్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే మీకు ఇందాక నేను అంటా ఉన్నాను చూసారా, మనం ఏం చేయాలి అనుకుంటే వీ షుడ్ అండర్స్టాండ్ వేర్ యు ఆర్ స్టాపింగ్. ఇప్పుడు నోబెల్ లారెట్స్ చూసారనుకోండి, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ నోబెల్ లారెట్స్ ఏజ్ వెన్ హీ డిడ్ దట్ ఇన్వెన్షన్, అంటే ఎవరైనా సరే ఒక నోబెల్ లారెట్కి 50 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి ఇచ్చారు. వాడు చేసిన ఇన్వెన్షన్ 50 ఏళ్ళలో చేయలేదు, 37 ఏళ్ల వయసులో చేశాడు. 37 ఏళ్ల వయసులో చేసింది 13 ఏళ్లుగా అది చూసిన తర్వాత ఇది కరెక్ట్, వీడు చేసిన దాంతో మొత్తం మారిపోయింది, లెక్కే మారిపోయింది అని డిటెక్ట్ చేసినప్పుడు వాడికి నోబెల్ గ్రహీత ఇస్తారు. సో మీరు అందరు నోబెల్ గ్రహీతలని చూసుకుని వాడి యావరేజ్ ఏజ్ ఆఫ్ దట్ ఇన్వెన్షన్ ఏజ్ చేస్తే వచ్చేది 37 అండి. లేదు, 37 ఏజ్ అంటే ఏమిటి? 35-40 ఏజ్లో నీ పెర్ఫార్మెన్స్ అనేది పీక్లో ఉంటుంది. ఓకే. సో నీ పెర్ఫార్మెన్స్ 65 ఏళ్ల వయసులో పీక్లో ఉండదు. సో ఈ పెర్ఫార్మెన్స్ ఇనీషియల్ డేస్లో పీక్గా ఉండేదాన్ని ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటారు. 40 ఏళ్ల తర్వాత ఉండేది క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్. ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్ అంటే చేయగలిగే కేపబిలిటీ, లేక ఏకలవ్యుడి లాగా చేయగలిగే కేపబిలిటీ. క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అంటే ద్రోణుడి లాగా టీచ్ చేసే కేపబిలిటీ, విజ్డమ్. సో మనము నేర్చుకునేటప్పుడు ఈ కాంపిటీషన్లో అనేది ఏంటంటే నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు? ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్లో ఉన్నావా, క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ లెవెల్లో ఉన్నావా? క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్లో ఉన్నావు అంటే ఎవరైతే ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్లో ఉన్న వాళ్ళని నీ దగ్గర పెట్టుకో, నువ్వు సాధించగలుగుతావు. అంతేగాని ఆ ఇంటెలిజెన్స్ పెట్టుకొని 35 ఏళ్ల వాళ్ళలాగా నేను సాధించాలనుకోవడం తప్పవుతుంది. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో కంపీట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీకన్నా బెటర్ అవ్వాలి. నీకన్నా బెటర్ కావాలంటే నీ సత్తాతో బెటర్ అవుతావా, మిగతా వాళ్ళ హెల్ప్ నీకు కావాలన్నా, లేకపోతే నీకు బెటరా, ఒక టీమ్గా బెటరా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అది కాన్సెప్టే ఈ టీమ్ వర్క్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్. యూత్కి ఏం చెప్తారు సార్ మీరు? ఎంజాయ్ ద ప్రొఫెషన్, నాట్ ద మనీ. మనీ షుడ్ బి ద బై ప్రోడక్ట్ ఆఫ్ వాట్ యు ఎంజాయ్. Money should not be the thing which make you enjoy. So money should become the byproduct for the thing what you make enjoy, what makes you enjoy. Adi aa shift cheyagalite you will be running and doing the same thing again and again for the next 40 years. ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి, ఆ ఎనర్జీ ఆటోమేటిక్ వస్తుంది. మీరు అడిగారు ఎనర్జీ ఎందుకు ఉంది 35 ఏళ్ళ థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఎన్నో విషయాల మీద చాలా మంచి అవగాహన కల్పించారు. రానున్న డాక్టర్స్కి ఎంతో మందికి మీరు మార్గదర్శిగా నిలుస్తున్నారు. మీ దారిలో వాళ్ళు కూడా హైదరాబాద్ యొక్క వైద్య స్థాయిని పెంచాలని, అకాడమిక్ ఎక్సలెన్స్కి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో వ్యూవర్స్, ఇది ఈ వారం ఎపిసోడ్. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 టీవీ.